ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు నన్ను ప్రభు యేసు దరికి పరిశుద్ధ ఆత్మరా దేవుని ఆత్మరా తిరుగాడు నడిపించు నన్ను ప్రభు యేసు దరికి పరిశుద్ధ ఆత్మరా చురుకైన ఆత్మ స్థిరమైన ఆత్మ బలపరచు ఆత్మ స్థిరపరచు ఆత్మ చురుకైన ఆత్మ స్థిరమైన ఆత్మ బలపరచు ఆత్మ స్థిరపరచు ఆత్మ వసించు నాలోనా వసించు నాలోనా నిగ్రహ ఆత్మ నమ్మదగిన జరిగించు క్రియ నాలోనా నిగ్రహ ఆత్మ నమ్మదగిన జరిగించు క్రియ నాలోనా దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు నన్ను ప్రభు యేసు దరికి పరిశుద్ధ ఆత్మరా ఆశలను కీర్తింప ఆశలను వివరింప కృపణీయు నాకు క్రీస్తుని ఆత్మ ఆశలను కీర్తింప ఆశలను వివరింప కృపణీయు నాకు క్రీస్తుని ఆత్మ విజ్ఞాపనాత్మ
హల్లెలూయా 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 హల్లెలూయా. భాషలలో కీర్తించే పరమనిపు పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. మా మధ్యలోనికి వెంచేసి రండి దేవ, మమ్మల్ని యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభు. మహోన్నతుడా, నీ యొక్క ఆత్మ లేకపోతే మేము ఏమీ చేయలేము దేవ. స్తోత్రం మహోన్నతుడ, స్తోత్రం స్తోత్రం. పరలోక రాజ్య ఆదరణకర్త, ఆలోచనకర్త, స్తోత్రం స్తోత్రం. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. స్తోత్రం తండ్రి. విజ్ఞానాన్నిచ్చే పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, వివేచన వరమునొసగే పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, విజ్ఞానాన్నిచ్చే దేవ స్తోత్రం, స్థిరమైన ఆత్మనిచ్చే దేవ స్తోత్రం. ఈ లోకంలో వస్తున్న శ్రమలను చూసి మేము పడిపోకుండా దేవ మమ్మల్ని స్థిరముగా ఉంచే ఆత్మ స్తోత్రం స్తోత్రం తండ్రి. పాపంలో పడిపోకుండా మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడే ఆత్మ మా స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మాలోనికి రండి దేవ, మీరే మాలో నివసించండి దేవ. స్తోత్రం. మా హృదయాన్ని యొక్క ఆలయముగా మార్చుకోండి ప్రభు. ఓ పరిశుద్ధాత్మదేవ స్తోత్రం తండ్రి. ఈ యొక్క శరీరం నీ యొక్క ఆలయము దేవ, పరిశుద్ధాత్మదేవ నీ యొక్క ఆలయాన్ని, నీ యొక్క ఆలయం ఈ యొక్క శరీరము దేవ. మేము ఎన్నోసార్లు ఈ యొక్క శరీరంతో పాపంలో పడిపోయినాము తండ్రి. మరలా మీ సన్నిధికి వచ్చామయ్యా. నీ యొక్క ఆలయముగా మార్చుకోండి ప్రభు. మమ్మల్ని మరొకసారి పునర్నిర్మించండి ప్రభు. మరొకసారి నీ యొక్క బిడ్డగా మార్చుకోండి ప్రభు. నీ యొక్క ఆలయముగా మార్చుకోండి పరిశుద్ధాత్మదేవ. మాలో నివసించండి ప్రభు. స్తోత్రం. ఆనాడు దావీదు మహారాజు అడిగాడయ్యా, నీ యొక్క ఆత్మను నా నుంచి తీసివేయొద్దయ్యా, నీ యొక్క ఆత్మ నాకు కావాలని అడిగాడు ప్రభు. ఈరోజు అదే కోరిక మేము కూడా కోరుతున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మ లేకపోతే మేమేమీ చేయలేమయ్యా. నీ యొక్క ఆత్మ మాకు కావాలి ప్రభు. నీ యొక్క ఆత్మతోనే మేము జీవించగలము దేవ. ఈ లోకంలో వస్తున్నటువంటి శోధనలకు, ఈ లోకంలో దుష్టుడు చేస్తున్నటువంటి పోరాటానికి మా శక్తి మాకు సరిపోదయ్యా. నీ యొక్క శక్తి మాకు కావాలి ప్రభు. నీ యొక్క శక్తితో మాత్రమే మేము ఏదైనా జయించగలము తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవ మాలోనికి రండి ప్రభు. మమ్మల్ని మరొక్కసారి అభిషేకించండి, మరొక్కసారి నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభు. స్తోత్రం. ఎన్నోసార్లు పడిపోయిన మేము నీ యొక్క సన్నిధికి వచ్చామయ్యా. నీ యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి శుభ్రపరిచి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోండి ప్రభు. స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనీయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఆరాధనీయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. యెహోవా ఈరే ఆరాధన, యెహోవా షమ్మా ఆరాధన, యెహోవా రఫా ఆరాధన, యెహోవా ఈరే ఆరాధన ఆరాధన స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఈరే హల్లెలూయా, యెహోవా రఫా హల్లెలూయా, యెహోవా షాలోమ్ హల్లెలూయా, యెహోవా మెకాదేశ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధాత్మదేవ, నీ మాలోనికి వెంచేసి వచ్చినందుకు స్తోత్రం. మా మధ్యలో నివసిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీవు మమ్మల్ని క్షమించి మరొకసారి మమ్మల్ని నీ యొక్క ఆలయములుగా మార్చుకున్నందుకు స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా. నీవు లేకపోతే మేమేమీ చేయలేము ప్రభువా. నీవు లేని జీవితం వ్యర్థమయ్యా. నీవు లేని రోజంటే రోజే కాదయ్యా. మేము ప్రతి దినము దినదినము అనుక్షణము కూడా నీ యొక్క సన్నిధిని మోస్తూ నీ యొక్క సన్నిధిని మా కుటుంబాల్లో మా జీవితాలలో అనుభవించే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. మహోన్నతుడా, ఈ యొక్క ఆరాధనను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఏదైతే మీరు వాక్య రూపంలో మాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారో మాతో మాట్లాడండి అయ్యా. నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. ఎల్లప్పుడూ కొన్ని యొక్క సన్నిధిలో జీవింప కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనను చూస్తున్నటువంటి మీ యొక్క అందరికీ కూడా దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ యొక్క ఆరాధనలో మనం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రార్థన అంటే ఏమిటి అని మిమ్మల్ని అందరిని అడిగితే మీ దగ్గర చాలా రకాలైనటువంటి సమాధానాలు ఉండవచ్చు. కానీ ఒక చిన్న సమాధానం, అందరికీ అర్థమయ్యే సమాధానం ఏమిటంటే, ప్రార్థన అంటే ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో మాట్లాడడం. అవును దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అదొక సంభాషణ, దేవునితో మాట్లాడడం, దేవునితో గడపడం, దానినే ప్రార్థన అంటారు. మన జీవితంలో మనం ఏ విధముగా ప్రార్థిస్తామో మన జీవితం అలాగా ఉంటుంది. మనం ఏ విధంగా జీవిస్తామో ఆ విధంగా ప్రార్థన చేస్తాం. ద వే వి లివ్ వి ప్రే, ఆర్ ద వే వి ప్రే వి లివ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ఒక చిన్న పిల్లవాడు తన తల్లి ఒడిలో సేదతీరడం, హాయిగా నిద్రించడం. మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము 131వ కీర్తన 2వ వచనములో ఇలా పలుకుతూ ఉంది, శిశువు తల్లి రొమ్ము మీద పరుండినట్లు ప్రశాంతముగా ఉండడం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న పిల్లవాడిని మనం చూసినట్లయితే ఎప్పుడైతే తల్లి ఒడిలో ఉంటాడో ఆ పిల్లవాడికి ఏ బాధ ఉండదు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఉయ్యాలలో వేసినట్లయితే చిన్న శబ్దం వచ్చినా కూడా మేల్కొంటాడు, చిన్న శబ్దం వచ్చినా కూడా భయపడతాడు. అదే చిన్న బిడ్డ తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు హాయిగా నిద్రిస్తాడు. భూకంపం వచ్చినా కూడా లెగడు, నిద్ర నుంచి లేవడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ తల్లి అంటే అంత నమ్మకం, తన పూర్తి భారం. ఎందుకంటే తను ఉంది తన తల్లి ఒడిలో. ఎంతమంది ఎంత పెద్ద పెద్ద శబ్దాలు చేసినా కూడా తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డ డిస్టర్బ్ కాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఉన్న స్థలం తన తల్లి ఒడి. ప్రార్థన అంటే అదే. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం కూడా తల్లి ఒడిలో సేదతీరడం, దేవుని మీద పూర్తిగా ఆధారపడడం, నా నమ్మకాన్ని పూర్తిగా 100% 100% దేవుని మీద వేసేయడం, అదే ప్రార్థన. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన మన మనసులు మాత్రం, మన శరీరాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి, కానీ మనసులు ఎక్కడో ఉంటాయి. కానీ ప్రార్థన అంటే చాలామంది అనుకునే విషయం పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాలి అని. కానీ ప్రార్థన అంటే మనం ఒక ఇద్దరు మనుషులు ఎలాగైతే మాట్లాడుకుంటారో అలాగా ప్రభునితో మాట్లాడాలి.
అలా తండ్రితో మాట్లాడడమే ప్రార్థన. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన వలన ఏదైనా సాధించగలం. ప్రార్థన వలన ఎంత కష్టమైనది కూడా మనం సాధించగలం. అవునండి, ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. అదే ప్రార్థన స్వస్థతనిస్తుంది. అదే ప్రార్థన హృదయ పరివర్తననిస్తుంది. అంత శక్తి కలిగినటువంటి ఆయుధం మన చేతుల్లో ఉన్నది, అదే ప్రార్థన. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప ఆయుధం అది. ఆ ప్రార్థనతో మనం దేన్నైనా కూడా జయించగలం. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడంటే ఆ కత్తి లేకపోతే యుద్ధం చేయలేడు, పడిపోతాడు వెంటనే. ఆ శత్రువు వేస్తున్నటువంటి బాణానికి కానీ, శత్రువు చేస్తున్నటువంటి ఆ యుద్ధానికి, పోరుకి పడిపోతాడు. ఎందుకంటే తన దగ్గర యుద్ధం చేయడం, ఆ శత్రువుతో యుద్ధం చేయడానికి ఆయుధం ఏమీ లేదు. అదే సైనికుని దగ్గర ఒక కత్తి లేదా ఒక డాలు ఉంటే తప్పకుండా రాజ్యం కోసం పోరాడతాడు, విజయం పొందే వరకు పోరాడతాడు. ఎందుకంటే తన దగ్గర ఆయుధం ఉంది. ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, పరీక్ష రాయడానికి వెళ్తున్నాడంటే పెన్ను లేకపోతే పరీక్ష రాయలేడు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు అదే ప్రార్థన. ప్రార్థన అంటే పెద్ద పెద్ద బుక్స్లో చదివినట్టు రాయడం కాదు. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో గడపడం. యేసయ్య నా జీవితం, ఆ రోజంతా జరిగిన ప్రార్థనను, ఆ రోజంతా జరిగినటువంటి ఆ విషయాలన్నిటిని కూడా ప్రభుతో పంచుకోవడం, అదే ప్రార్థన. ప్రార్థన జరిగినప్పుడు బైబిల్లోని చాలా 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 గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి. మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో, ఆ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, పౌలు శిలాసులు వాక్యాన్ని బోధించినప్పుడు వారి శత్రువులు వచ్చేసి వారిని బంధిస్తారు. సైనికులు వచ్చేసి బంధించేసి వారిని చెరసాల్లో ఉంచుతారు. కానీ అంత బాధలు పడ్డవారు, ఆ చెరసాల్లో ఎలా ఉంటుందంటే వారు కట్టివేయబడి ఉన్నారు. కనీసం ఈ రెండు చేతులు కలపడానికి కూడా వారికి అవకాశం లేదు. పూర్తిగా కట్టివేయబడి ఉన్నారు. కాళ్ళు చేతులు పెద్ద పెద్ద దుంగలతో కట్టివేయబడి ఉన్నారు. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు. శరీరం అంతా కూడా రక్తధారలైపోతుంది. శరీరంలో శక్తి లేదు, బలం లేదు. అయినా కూడా ఆ రాత్రికాల సమయమందు అందరూ నిద్రిస్తుంటే, లోకమంతా నిద్రిస్తుంటే, ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, అందరూ నిద్రిస్తున్న సమయంలో వీరిద్దరు మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రార్థనలో ఉపశమనం లభించింది. వారికి ప్రార్థనలో ఆ గాయాలన్నిటిని కూడా మర్చిపోయారు. వారు పొందినటువంటి ఆ దెబ్బలన్నీ కూడా, వారు జైల్లో ఆ యొక్క కారాగారంలో ఉన్నారన్న విషయాన్నే మర్చిపోయి లీనమైపోయి దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు నేర్పించింది ఏమిటంటే, ఈ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు కేవలం వారు మాత్రమే ప్రార్థించడం కాదు. ఆ చెరసాలలో చాలామంది ఖైదీలు ఉన్నారు. అలా వారు ఎప్పుడైతే పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ఆ ఖైదీలందరూ కూడా వింటున్నారు. ఆ ఖైదీలందరూ అంటే అక్కడ ఒక స్తుతి ఆరాధన నడుస్తూ ఉంది, ఒక చిన్నపాటి ప్రార్థనా కూటం నడుస్తూ ఉంది. జైల్లో, కారాగారంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో బైబిల్ చెప్తూ ఉంది, వారు పాటలు పాడుతూ ఉంటే, వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే మిగిలిన సైనికులందరూ కూడా దాన్ని వింటూ ఉన్నారంట. అంటే దాని అర్థం వారు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరూ కలిసి చేస్తున్నటువంటి ఆ ప్రార్థనకు ఎప్పుడైతే అందరూ ఏకీభవించి ప్రార్థన చేశారో ఆ చెరసాలలో ఆ సంఖ్యలన్నీ కూడా తెగిపడ్డాయి.
ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ప్రార్థన ఏదైనా కూడా జయించగలదు. ఈ మనుషుల ద్వారా మూసేయవచ్చు, కానీ ప్రార్థన ఆ ద్వారాన్ని తెరుస్తుంది. తెరవడం కాదు, బంధకాలన్నింటినీ తొలగించేసింది ప్రార్థన. అంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు వారు ఆ స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు, ఆ ప్రార్థన కూటంలో పాల్గొన్న తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ద్వారాలన్నీ తెరవబడ్డాయో ప్రార్థనకు, సాధారణంగా అయితే ఒక ఖైదీ పారిపోయే సమయం వస్తే పారిపోతాడు. ఆ చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉన్నాయి. వారికి ఇదే మంచి అవకాశం పారిపోవడానికి. అందరూ వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి ఉండవచ్చు అందరూ. కానీ వారు చేసినటువంటి ఆ ప్రార్థన, వారు ఎంతగా లీనమైపోయారంటే వారి జీవితాలన్నీ మార్చబడ్డాయి. ఆ రాత్రికాల సమయంలో ఆ రాత్రి వారికి గొప్ప రాత్రిగా మిగిలిపోయింది. ఆ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నప్పుడు వారు పారిపోయే అవకాశం ఉన్నప్పుడు వారు పారిపోలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ రాత్రికాల సమయమందు వారి హృదయ పరివర్తన పొంది వారి జీవితాలన్నీ మార్చబడ్డాయి. ఆ ప్రార్థన అనే నీటిలో వారందరూ బాప్తిజం పొందుకున్నారు, జ్ఞానస్నానం పొందుకున్నారు. అందుకే వారిలో చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా పోయి, పారిపోయే అవకాశం ఉన్నా కూడా పారిపోకుండా అందరూ లోపలే ఉండిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో. వారందరూ కూడా ఆ యొక్క పాటలు పాడుతూ ఉన్నప్పుడు, పౌలు శిలాసులు పాటలు పాడుతూ ఉన్నప్పుడు వారందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక మనిషికి ఆనందం అంటే రకరకాల వస్తువుల్లో దొరుకుతుంది. కొంతమందికి మనుషుల్లో దొరుకుతుంది, కొంతమందికి వస్తువుల్లో దొరుకుతుంది, కొంతమందికి సెల్ ఫోన్లో దొరుకుతుంది, కొంతమందికి టీవీల్లో దొరుకుతుంది, లేదంటే సినిమాల్లో దొరుకుతుంది. కానీ ఆ రాత్రికాల సమయమందు వారికి ఆనందం ప్రార్థనలో దొరికింది. ఆ ఖైదీలందరికీ ప్రార్థనలో ఆనందం దొరికింది. వారందరూ మార్చబడిన రాత్రి. అవునండి, పౌలు శిలాసులు వారిద్దరూ ప్రార్థన చేయగా అంతమంది మనసులు మార్చబడ్డాయి. అంతమంది వ్యక్తులు దేవుని దగ్గరకు నడిపించబడ్డారు. ఆ రాత్రికాల సమయమందు ఎవ్వరు కూడా పారిపోలేదు. వారు మాత్రమే మార్చబడటం కాదు, కానీ ఆ జైలు అధికారి కూడా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఇద్దరు వ్యక్తులు చేసే ప్రార్థన ఆ జైలు అంతటిని, ఆ కారాగారం మొత్తంని కూడా మార్చివేసింది. ఆ వాతావరణంలోనే ప్రార్థనా వాతావరణాన్ని తీసుకొచ్చింది ప్రార్థన. అందుకే ప్రార్థించే బిడ్డలు ఎక్కడున్నా కూడా ప్రార్థిస్తారండి. మనం ప్రార్థన చేసుకోవడానికి కేవలం చర్చిలోనే అనుకుంటాం, కానీ మనం ఎక్కడ ఉన్నా ప్రార్థన బిడ్డలుగా ఉండాలి, ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రభువును చూస్తూ ఉన్నాం, కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. అలాగే చివరిలో శిలువ మీద కూడా ప్రార్థన చేశాడు. తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరు తెలియదయ్యా, వారిని క్షమించయ్యా. ప్రార్థన, తన కష్టాన్ని మర్చిపోయి ప్రజల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం. ప్రార్థన అంటే అదొక రకమైన సముద్రం లాంటిది. దానిలో మునిగిపోతే మనం పరలోకంలో ఉన్నట్లు. మనం చూస్తున్నాం సామెతల గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనంలో ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, రచయిత ఇలా మాట్లాడుతున్నారు, కుందేళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్న కుందేళ్ళు, వాటిలో శక్తి లేదు, కానీ అవి ఉండేది మాత్రం రాళ్ళలో, కొండల మీద ఉంటాయంట. ఎందుకంటే ఎలాంటి అపాయం అనేది వాటికి వచ్చినా కూడా ఆ కొండల మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటికి ఏ ఆపద రాదు. ఆ కొండలు కాపాడుతాయి వాటిని. ఆ కొండలలో వాటి నివాసాన్ని ఏర్పరచుకుంటాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాటి ఇల్లు కట్టుకుంటాయంట కొండల మీద.
అదే మనం ఇంకో ప్రదేశంలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా రాతి పునాదిపై కట్టబడిన వారిని పోలి ఉండాలని చెప్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో, మన జీవితం ఎలా పోలుస్తుందంటే బైబిల్ గ్రంథం రాతి పునాదిపై కట్టబడినటువంటి ఇల్లులా ఉంటుందంట. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ సునామీలు వచ్చినా, ఎన్ని సైక్లోన్లు వచ్చినా కూడా ఆ ఇంటికి ఏ అపాయం కలగదు, ఆ ఇల్లు కూలిపోదు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి పునాది లాంటిది. ఈరోజు మన జీవితం కూడా ఆ ప్రార్థన అనే పునాది మీద కట్టబడాలి. మన జీవితం కూడా ఆ ప్రార్థన అనేటువంటి పునాది మీద కట్టబడాలి. అవునండి, మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుంది అనుకుంటామో వెంటనే తీసుకువెళ్ళి ఛార్జింగ్ పెడతాం. లేదు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మర్చిపోకుండా ఛార్జర్ని తీసుకెళ్తాం. ఎందుకు? దానికి ఛార్జింగ్ అయిపోయిందంటే, బ్యాటరీ అయిపోయిందంటే మళ్ళీ పనిచేయదు. ఈరోజు మనం కూడా ప్రతిరోజు మనం కూడా సెల్ ఫోన్ లాంటి వాళ్ళం. మనల్ని మనం ఛార్జ్ చేసుకోవాలి రోజు ప్రార్థనతో. లేదంటే తరువాత రోజు యొక్క బండి నడవదు. అలాగా ఉండాలి ప్రార్థన. ప్రార్థన అనేది మన శ్వాస లాంటిది. శ్వాసలో కలిసిపోవాలి. అదే ప్రార్థన. ఇంకో ఉదాహరణ చెప్పడానికంటే మనందరికీ చూస్తున్నాం చెట్టు. ఈరోజు ప్రార్థన అంటే ఏమిటనే దాని గురించి ప్రభు చెట్టును చూపించి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక చెట్టును మనం చూసినట్లయితే ఆ చెట్టు చూడడానికి బాగా ఉంటుంది బయటికి. ఎప్పుడైనా పెద్ద గాలి వచ్చినప్పుడు దాని వేరులు భూమిలో గట్టిగా లేవు అంటే ఆ చెట్టు కూలిపోతుంది. ఎందుకంటే వాటి వేర్లు సరిగా పాతుకుపోలేదు. కానీ ఆ చెట్టు వేర్లు ఎప్పుడైతే పాతుకుపోతాయో అప్పుడు ఎటువంటి సునామీ వచ్చినా కూడా, ఎటువంటి పెద్ద గాలి వచ్చినా కూడా ఏమీ జరగదండి. అది గట్టిగా నిలబడుతుంది. మనకు కూడా ఈరోజు అలాంటి ప్రార్థన కావాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ
పేతురు ప్రార్థించాడు ఆ రోజు, నాకు ప్రార్థనా శక్తి కావాలని. అవును, ఏలియా ప్రార్థించాడు. ఏలియా ఒక్క ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అదే ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేశాడు. మళ్ళీ అదే ప్రార్థన ద్వారా మూసివేయబడిన ఆకాశాన్ని తెరవగలిగాడు. దానియేలును మనం చూస్తూ ఉన్నాం, సింహాల గుంటలో పడేశారు. కానీ ప్రార్థన అనే ఒక్క ఆయుధం ద్వారా ఆ సింహాల నోళ్ళని మూసివేశాడు. సింహాల గుహలోనే దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోనే దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే పరమీయుమా, నీతో నడిచే పరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అవునండి, ఒకప్పుడు పేతురు దగ్గరికి ఒక్క మనిషి కూడా వచ్చేవాడు కాదు. ఎందుకంటే మొత్తం చేపల వాసన. ఎవరు కూడా దగ్గరకు వచ్చే వ్యక్తులే కాదు. అలాంటి వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీడపడి ఎన్నో అద్భుతాలు జరిగాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి వ్యక్తి ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మందిని మార్చగలిగాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా? ప్రార్థన అనే ఆయుధం కలిగినప్పుడు దేన్నైనా మనం జయించగలం. చిన్న వయసులోనే స్వరాన్ని వినగలిగాడు సమూయేలు. చిన్న వయసులోనే ఇర్మియాను పట్టుకున్నాడు ప్రభు. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివే, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. అవునండి ప్రియమైన సహోదరి సహోదరుల, పేతురు ప్రార్థించినప్పుడు ఆత్మను దింపాడు కొర్నేలు ఇంటిలో. పేతురు ప్రార్థించినప్పుడు అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మరి నీవు నేను ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ రాదా? నీవు నేను ప్రార్థిస్తే ఆ శక్తిని నేను పొందుకోలేనా? ప్రార్థన. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివే, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివే, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, ఈ
సహోదరులారా, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఈరోజు ప్రభు మనకి ఆ యొక్క చెట్టును చూపించి నేర్పిస్తూ ఉన్నాడు. చెట్టు ఎప్పుడైతే వేర్లు లోతుగా పాతుకుపోతాయో ఆ చెట్టు అంత గట్టిగా ఉంటుందంట. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా చెట్టులాగా ప్రార్థనా జీవితం కలిగి లోతుగా పాతుకొని పోవాలి. మనం కూడా ప్రార్థన జీవితం కలిగి ఆ చెట్టు వల్ల ఎప్పుడు పండ్లనిస్తూ ఉంటుందో అలాగ మనం కూడా ఫలించే బిడ్డలుగా ఉండాలంట. ఆ చెట్టు ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి సేద తీరుస్తూ ఉంది. ఈరోజు ఆ చెట్టులాగా మనం కూడా ఉండాలి. ఎప్పుడు ఆ చెట్టు అలాగా మారిపోతుందంటే తన వేళ్లను తన భూమిలోనికి పాతుకుపోయే విధంగా చేసినప్పుడు. ఈరోజు మన జీవితం కూడా ఆ చెట్టులాగా ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అప్పుడు మనం కూడా అందరికీ నీడనిచ్చే చెట్టులాగా మారిపోతాం. ఎంతోమందికి ఆశీర్వాదంగా మారిపోతాం మనం కూడా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్న 1 సాముయేలు 17వ అధ్యాయం దావీదు గొలియాతు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. గొలియాతు చెప్తూ ఉన్నాడు, గొలియాతు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు తనకు మీద ఉన్నటువంటి ఆయుధాల మీద ఆధారపడి వస్తూ ఉన్నాడు. కానీ దావీదు చెప్తాడు, నీవు ఆయుధం మీద, బల్లెం మీద, కత్తి మీద, డాలు మీద ఆధారపడి వస్తున్నావు, కానీ నేను మాత్రం గొప్ప దేవుని మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నాను. నా బలం యెహోవాయే అని చెప్తూ ఉన్నాడు దావీదు. అవునండి, ఈరోజు మన ఆయుధం ఏమిటి? ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి ఆయుధం ఏమిటి? ఆనాడు దావీదు చేతిలో దేవుడే ఒక ఆయుధంగా మారిపోయాడు. ఈరోజు మన చేతిలో కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధం. ప్రభు మనకిచ్చినటువంటి ఆయుధమే ప్రార్థన. 1 రాజులు 17వ అధ్యాయంలో ఏలియా ఒక్క ప్రార్థనతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా చూడాలి అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రభు యేసయ్య జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తను పరిచర్య మొదలుపెట్టడానికి ముందు లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యులను ఎన్నుకోవడానికి ముందు రోజు కూడా ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపాడు. అంటే తన తండ్రితో సంభాషించాడు. మీటింగ్ జరిగింది అక్కడ. దాన్ని ప్రార్థించిన తరువాతనే, తండ్రితో మాట్లాడిన తరువాతనే తన శిష్యులను ఎన్నుకున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును లేపడానికి వెళ్ళినప్పుడు ప్రభువు సమాధి ముందు నిలవబడే ఆకాశం వైపు కనులెత్తి చూశాడు, నిట్టూర్చాడు. అంటే ప్రార్థించాడు ప్రభువుకి, తండ్రికి తన విన్నపాలని విన్నవించాడు. ఈరోజు మనం కూడా అలాగా ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ఒకసారి మదర్ తెరీసా సిరియా అనే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు బోర్డర్ దగ్గర సైనికులు ఆపేసి మీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని అడుగుతారు. చెక్ చేస్తూ ఉన్నప్పుడు మదర్ తెరీసా ఒక చిన్న పుస్తకం తీసి చూపిస్తుంది అనమాట. ఇదే నా ఆయుధం. అదే ఆమె ప్రార్థనా పుస్తకం. ఆమె ప్రార్థనా పుస్తకాన్ని తీసి ఇదే నా దగ్గర ఉన్న ఆయుధం అని చూపిస్తుంది అనమాట. ఈరోజు మన ఆయుధం ఏమిటి? ఈరోజు నా జీవితంలో ఉండాల్సిన ఆయుధం ఏమిటి? నేను ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉన్నానా? దావీదులాగా, యేసయ్యలాగా, లేదంటే గొలియాతులాగా ఈ లోకానికి చెందినటువంటి వాటి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాను? ఈరోజు మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరే తల్లి కూడా గొప్ప ఉదాహరణ ప్రార్థనకు. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా హృదయంలో దాచుకున్నది, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. తండ్రితో ప్రతిరోజు మనం మాట్లాడాలి. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత దగ్గరగా ప్రభు దగ్గరికి వెళ్తాం. కనుక మనం కూడా ఈ యొక్క ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. దాని కొరకై ఈ యొక్క ఆరాధనలో ప్రార్థించుదాం.
అందరం కూడా మోకరించి గొప్ప దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రార్థన ఆత్మపోయి రేయింబవల్ ప్రార్థించిన యేసు నీ ఆత్మలో కొద్ది అయిన నాకి ప్రార్థన ఆరాధన ప్రార్థన ఆరాధన. అందరం కూడా మోకరించి గొప్ప దేవుని దీవెనలు పొందుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ కాచి కాపాడుగాక. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన.